తెలుగుదేశంలో సుదీర్ఘంగా ప్రయాణం చేశారు, టీఆర్ఎస్లో కూడా ఉన్నారు, ఉద్యమంలో కూడా పనిచేశారు. అలాంటి మీకు ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి మిమ్మల్ని గౌరవించడం కానీ గుర్తించడం ఎందుకు చేయాలి? అంటే మొదట్లో బాగా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం నాయకుడిని కూడా ప్రశ్నించేటువంటి తత్వం ఉంది కాబట్టి ఆ తత్వమే కాస్త నన్ను నామినేటెడ్ పోస్టులకి దూరం చేసిందేమో అనేటువంటి భావన నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఎప్పుడన్నా నాకంటే తక్కువ పనిచేసి రాజకీయ పార్టీలు మారి వారి స్వార్థం కోసం చేస్తున్న సందర్భంలో వారికే స్వార్థంగా ఉండే వాళ్ళకి ఇచ్చిన సందర్భంలో కాస్త బాధ అనిపించేది. మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో తుర్కాంజల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవి ఎందుకు దక్కించుకోలేకపోయిందంటారు? ఎవరైతే బాధ్యత తీసుకొని పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ మేము ఈజీగా గెలుస్తామనేటువంటి భావనతో ఉన్నారు. రెండవది, వారు అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చాలా పదవులు పొంది ఉన్నారు, మెజారిటీ అభ్యర్థులు అందరూ. సో అందువల్ల వాళ్ళు కొత్తగా యువతకి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో కూడా మండల పరిధిలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ఉపాధి అవకాశాలు ఇంకా తక్కువనే ఉన్నాయని ఒకటి, ఉపాధి అవకాశాలు రావాలి. సాగునీరు ఈ ప్రాంతంలో రైతుల సమస్య. మరి ఇక్కడ తాగుతిండి సమస్య ఉంది కదా, దాని మీద మీ కామెంట్? విస్తరించడంలో కాస్త స్లమ్స్కు విస్తరించడంలో ఇంకా కొన్ని పైప్ లైన్లు వేసి వారందరికీ ఇంటింటికి ఎట్లయితే ఇప్పుడు మేము తాగుతున్నామో అట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లుల గురించి ప్రజలు ఏదైనా అసంతృప్తి కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? డబుల్ బెడ్రూమ్లు కావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. చాలామంది నిరాశ్రయులు, నివాసం లేనటువంటి వారు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో ఉన్నారు. తొందరగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం రైతులకు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పేద రైతులు, దళిత మరియు బీసీ వర్గాలలో ఉండి ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి పేదవారికి కూడా ఈ ఉచితంగా ఏ విధంగా అయితే గొర్రెలు ఇస్తున్నారు అదేవిధంగా వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ రాజకీయ నాయకుడు, అట్లాగే తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నటువంటి నైతిక విలువలు కలిగిన నాయకుడు అయినటువంటి తుర్కాంజల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కందాల బల్దేవ్ రెడ్డి గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం బల్దేవ్ రెడ్డి గారు. నమస్కారం సార్. ఎప్పటి నుంచి అసలు మీరు రాజకీయాల్లో ఉన్నారు? నేను 89 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నాను సార్. విద్యార్థి దశ అయిపోగానే యువత రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉండాలని చెప్పేసి 89లో చైతన్య భారతీయ యువజన సంఘం కోయడ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. మీకు స్ఫూర్తి కలిగించింది ఎవరు? మేమంతా వివేకానంద బాగా వింటుంటే మా గురువుగారు సుబ్బారావు గారని మా హైదరాబాద్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఉండే, వారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఆ రకంగా గ్రామాభివృద్ధిలో కానీ ఇక్కడ స్థానిక సమస్యల పట్ల స్పందించి ఎప్పుడు సేవ పట్ల ఆసక్తి కనపరుచుకోవాలని చెప్పేసి చెప్పేవారు. సుబ్బారావు సార్ వల్ల, వివేకానంద సూక్తుల వల్ల మేము ఆయన స్ఫూర్తిగా చైతన్య భారతీయ యువజన సంఘం ఏర్పాటు చేసినాం. అసలు రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా ఎప్పుడొచ్చారు, అసలు ఎందుకు వచ్చారు? పూర్తి స్థాయిలో రాజకీయాలకి 91లో వచ్చాను సార్. ఇక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు కలగజేయాలి, స్థానిక పరిశ్రమల ఇక్కడ నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు, ఇక్కడ తీసుకోవటం లేదు, తీసుకోవాల్సినంత
నిరుద్యోగులు తీసుకోవటం లేదనేటువంటి ఓ నినాదంతో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడం జరిగింది. 91లో తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్ఫూర్తితో వచ్చాం. 1991 నుంచి ఉన్నానన్నారు. అప్పటి నుంచి ప్రత్యక్షంగా ఏదైనా ఎన్నికల్లో పోటీ చేశారా, లేదంటే పార్టీ పదవులు ఏ పార్టీల్లో ఏ పదవులు నిర్వహించారు? 95లో ఎంపీటీసీగా పోటీ చేశాను సార్. అప్పుడు ఓడిపోవడం జరిగింది. తర్వాత అట్లనే కంటిన్యూ అవుతూ హైదనార్ మండలం ఉండే, హైదనార్ మండలానికి ప్రధాన కార్యదర్శిగా టీడీపీలో కొనసాగిన, యువత అధ్యక్షునిగా కొనసాగిన. తెలుగుదేశం పార్టీ విభజన జరిగిన సందర్భంలో అన్నగారి వైపు ఉన్నాము. అప్పుడు రంగారెడ్డి జిల్లా లక్ష్మీపార్వతి పార్టీలో అధ్యక్షునిగా పనిచేశాను. తర్వాత 2001లో కోయడా గ్రామ సర్పంచ్గా పోటీ చేసిన. అప్పుడు 35 సంవత్సరాలు ఉన్నాను నేను. అప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది. సో ప్రజలు మెజారిటీగా ఎన్నుకోలేకపోయినా మనల్ని ఒక నాయకునిగా గుర్తించి ఓట్లలో ఓట్లేసి గెలిపించారు కాబట్టి మన బాధ్యతగా ముందుకు పోవాలని చెప్పేసి అట్లే కొనసాగడం జరిగింది. 2006లో తుర్కేయంజాల్ రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్గా మొదటిసారి ఈ గ్రామంలో చిన్న పదవికి నన్ను రైతులందరూ ఎన్నుకున్నారు. ఎన్నిసార్లు ఓడిపోతున్నాడు, ప్రజల వైపు అంకితభావంతో పనిచేస్తున్నాడన్న ఉద్దేశంతో వారు నన్ను గెలిపించడం జరిగింది. అప్పుడు ఒక డైరెక్టర్ పదవి పార్టీకి రాకపోవడం వల్ల ఇంకా మేము చైర్మన్ కాలేకపోయినాం. అప్పుడు ఆస్పిరెంట్ చైర్మన్గా నేనే పోటీ చేసినాను. ప్రకటించారు అప్పుడు ఉన్నటువంటి రొక్కం భీమిరెడ్డి గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, దేవేందర్ గౌడ్ గారు. ఆ తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ అయింది 2006లో. మళ్ళీ గ్రామ పంచాయతీలో మనం ఉండాలి, మన ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి గ్రామ పంచాయతీ సభ్యునిగా కూడా చేసినాను. అట్లా ఆ 2 పదవులతో 2011 వరకు ఉన్నాను. మరి ఆ పార్టీ ఎప్పుడు మారారు? తెలంగాణ ఉద్యమం పట్ల కానీ ఉద్యమాల పట్ల బాగా యువతగా ఉన్నప్పుడే చాలా ఆసక్తిగా ఉంది. ఏదన్నా సమస్య వస్తే దాన్ని పరిష్కరించే దిశగా యువతని జనాన్ని సమీకరిస్తూ దాని పట్ల ఖచ్చితమైన నిశ్చితమైన అభిప్రాయాలతో ముందుకు వచ్చిన సందర్భం ఉంది. అదేవిధంగా 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం గురించి చెబుతున్నప్పుడు కానీ, అంతకుముందు తెలంగాణ పట్ల కానీ ఇతరత్ర భూ ఉద్యమాలు కావచ్చు, స్థానిక ఉద్యమాలు కావచ్చు, ప్రాంతీయ ఉద్యమాలు కావచ్చు, అప్పటి నుంచి ఉద్యమాల పట్ల కాస్త ఆసక్తి ఉంది. కాబట్టి తెలంగాణ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అనే ఉద్దేశంతో 2011లో టీడీపీని వదిలేసి ఫస్ట్ జేఏసీగా రావడం జరిగింది. కోదండరామ్ గారు హైదనార్ ప్రాంతానికి వచ్చినప్పుడు వారితో మమేకమై పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత 2011 ఏప్రిల్లో ఇంకా రాజకీయ పార్టీగానే బాగుంటుందని మళ్ళీ మా మిత్రుడు క్లాస్మేట్ వంగేటి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో హరీష్ అన్న పిలుపు మేరకు అప్పుడు టీఆర్ఎస్లో ప్రత్యక్షంగా మళ్ళీ 2011 ఏప్రిల్లో జాయిన్ అయిన తర్వాత 2-3 నెలల్లోనే హైదనార్ మండల పార్టీ బాధ్యత ఇచ్చిండ్రు. కేసీఆర్ గారిని కలవడం, వారు ఇప్పుడున్న అగ్రికల్చర్ ఫామ్ హౌస్లో వారితో కలిసి వారి బ్లెస్సింగ్ తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్నాను. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాం. తర్వాత క్రమంలో ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ముందు నుంచి రాజకీయంగా కొద్దిగా నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు. సో ప్రజల యొక్క అవకాశాలని, స్థానికంగా ఉండేటువంటి యువత అవకాశాలని ఆయన దగ్గరికి తీసుకుపోతూ ఇక్కడ తిరిగి వారు 2015 తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక మళ్ళీ పాత మిత్రులే కాబట్టి, గురువుగారే కాబట్టి అబ్దుల్లాపూర్ మెట్ మండలం అయిన తర్వాత తిరిగి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన.
మళ్ళీ వారు వచ్చిన తర్వాత 2019 నవంబర్ 15th నాడు మళ్ళీ తుర్కేంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షునిగా వారు నన్ను నియమించారు. ఇంకప్పటి నుంచి నిరంతరం ముఖ్య పని, నిరంతర పని ప్రజలలో ఉండడం, ప్రజలతో ఉండడం, ప్రజల కోసం పనిచేయడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతున్న సందర్భం. ఉద్యమంలో పనిచేశారు మీరు, తెలుగుదేశంలో సుదీర్ఘంగా ప్రయాణం చేశారు, టీఆర్ఎస్లో కూడా ఉన్నారు, ఉద్యమంలో కూడా పనిచేశారు. అలాంటి మీకు ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి మిమ్మల్ని గౌరవించడం కానీ గుర్తించడం ఎందుకు చేయాలి? అలా మీ సేవలను ఎందుకు వినియోగించుకోలేదు? అంటే మొదట్లో బాగా ఈ పార్టీలలో పనిచేస్తున్న క్రమంలో కూడా పార్టీ ఆర్గనైజేషన్లో బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంలో నేను ఎక్కువ ప్రాధాన్యత జనంకెళ్ళి వచ్చే సమస్యల మీదనే ఉండేవాడిని. కాబట్టి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం నాయకుడిని కూడా ప్రశ్నించేటువంటి తత్వం ఉంది. కాబట్టి ఆ తత్వమే కాస్త నన్ను నామినేటెడ్ పోస్టులకి దూరం చేసిందేమో అనేటువంటి భావన నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. సో ఎప్పుడూ ఎక్కువ సందర్భాలలో నాకు రాలేదని భావన ఉండదు. కానీ ఎప్పుడన్నా నాకంటే తక్కువ పనిచేసి రాజకీయ పార్టీలు మారి వారి స్వార్థం కోసం చేస్తున్న సందర్భంలో వారికి స్వార్థంగా ఉండే వాళ్ళకి ఇచ్చిన సందర్భంలో కాస్త బాధ అనిపించేది. కానీ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మండల రైతు బంధు సమితి కన్వీనర్ ఇచ్చారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారు. సో నాకు ఆసక్తి ఉండేది, కానీ అడగాలంటే దాని దగ్గర పైరవీ చేయాలంటే మాత్రం కాస్త వెనుకుండేదనేది నా అభిప్రాయం. ఆ విషయంలో నేను 90% వెనుకబడ్డా, వాళ్ళు కూడా 10% నన్ను దూరం పెట్టారు. ఆ దూరం పెట్టిన క్రమంలో 10% వారి తప్పు అయితే 90% నా తప్పుగా భావిస్తారు. మన మున్సిపాలిటీ రిజర్వేషన్ రాలేదా మీరు పోటీ చేయడానికి? అవును, ఇక్కడ లోకల్గా 3 స్థానాలు కోయడకు వచ్చినాయి. ఒకటి ఉమర్ ఖాన్ దాయరా సంగీనగర్ దగ్గర వచ్చింది, 2 ఎస్సీ అయినాయి, 2 బీసీ అయినాయి. అందుకని నేను పోటీ చేయలేకపోయినా. ఇంకా పోటీ చేసి ముందు తద్వారా పదవి పొందాలనే ఆసక్తి కూడా తగ్గింది. అసలు స్థానికంగా బాగా సాధించాలి, ఇక్కడ ఉన్న యువతకి బాగా ఉపాధి కల్పించే దిశగా ఇక్కడ ఒక పట్టుదలతోని సాధించాలనేటువంటి భావనతో వచ్చాము. ఫస్ట్ రాజకీయాల్లోకి సాధించాలని వచ్చాము, అనివార్యమై రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక మొన్న మహిళలకు వస్తే మా భార్యను పెడదాం అనుకున్నాము, కానీ బీసీకి వచ్చింది. ఇక్కడ నేను 4వ వార్డుకు ప్రాతినిధ్యం, నా ఇల్లు అక్కడే వస్తుంది. జ్యోతి అని మంచి ఉత్సాహవంతురాలు, ఆ కమ్యూనిటీ నుంచి అమ్మాయిని గెలిపించుకోవడం జరిగింది. వారందరూ నా మీద పూర్తి విశ్వాసంతో ఈ వార్డును తీసుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో తుర్కాంజల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవి ఎందుకు దక్కించుకోలేకపోయిందంటారు బల్లేవరెడ్డి గారు? తుర్కేంజాల్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలలో అందరం ఈజీగా గెలుస్తామనేటువంటి భావన ఎవరైతే బాధ్యత తీసుకొని పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ మేము ఈజీగా గెలుస్తామనేటువంటి భావనతో ఉన్నారు. రెండవది, వారు అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చాలా పదవులు పొంది ఉన్నారు, మెజారిటీ అభ్యర్థులు అందరూ. సో అందువల్ల వాళ్ళు కొత్తగా యువతకు అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో కూడా ఈ అభ్యర్థుల్ని దూరం పెట్టిరు అనేది నాకున్న అభిప్రాయం. ఇంతకుముందు మీరు మండలానికి కూడా అధ్యక్షులుగా చేశారు, ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్నారు. మండల పరిధిలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ఇక్కడున్న ప్రధాన సమస్యలు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మనం ఆశించినంతగా స్థానికంగా ఇక్కడ ఆదిబట్లలో వచ్చినటువంటి ఐటీ సెక్టార్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఫిలిం సిటీలో కావచ్చు, ఇక్కడున్న సంఘీ వ్యవస్థలో కావచ్చు,
ఉపాధి అవకాశాలు ఇంకా తక్కువనే ఉన్నాయని ఒకటి, ఉపాధి అవకాశాలు రావాలి. సాగునీరు ఈ ప్రాంతంలో రైతుల సమస్య, బోరు 800 ఫీట్లు వేస్తే కానీ నీళ్లు పడినటువంటి పరిస్థితి కాబట్టి సాగునీరు ఖచ్చితంగా ఈ 35 గ్రామాలు ఉన్నాయి, రెవెన్యూ గ్రామాలు, అక్కడ సాగునీరు సమస్య ఒకటి ఉంది. మిగతా అయితే సిటీకి దగ్గర వచ్చాం, అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది కాబట్టి పెద్దగా ఆ వైపు నుంచి ఏం లేదు. ఈ 2 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. యువతకు ఉపాధి కల్పించడానికి ప్రధానంగా ఇక్కడ ఉన్న వనరులు ఏంటి? మీ మండల స్థాయిలో ఇక్కడ ఉన్న వనరులు ఏంటి? ఇప్పుడు ఫ్యాక్టరీస్ కానీ ఐటీ సెక్టర్, ఇప్పుడు మనకు ఆదిబట్లలో వచ్చిన టీసీఎస్ వచ్చింది కదా, అట్లా ఇక్కడ ఇంకా వచ్చినప్పుడు ఇక్కడ లోకల్గా పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు పిల్లలు, డిగ్రీ చేసిన వారి పిల్లలకి, జనరల్ పిల్లలందరికీ కూడా, అంటే దాదాపుగా ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు, ఎస్ఎస్సి డ్రాబ్యాక్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. అట్లాంటి పనులకు జనరల్గా ఒక పర్టిక్యులర్ నిపుణత కలిగినటువంటి వాళ్ళకే కాకుండా జనరల్గా ఉండేటువంటి వాళ్ళకు కూడా ఒక ఫ్యాక్టరీస్ వస్తేనే అది కంప్లీట్ అవుతుంది అనేది నా భావన ముందు నుంచి. మరి ఇక్కడ తాగునీటి సమస్య ఉంది కదా, మరి దాని మీద మీ కామెంట్? ఇప్పుడున్న మనం ఈ 2021లో ఉన్నాం. ఇప్పుడైతే తాగునీటి సమస్య పెద్దగా లేదనే చెప్పాలి. విస్తరించడంలో కాస్త స్లమ్స్కు విస్తరించడంలో ఇంకా కొన్ని పైప్ లైన్లు వేసి వారందరికీ ఇంటింటికి ఎట్లయితే ఇప్పుడు మేము తాగుతున్నామో అట్లా అన్డెవలప్డ్ ఏరియాకి ఇంకా కొద్దిగా ఇవ్వాల్సి ఉంటుంది. 10-15% స్లమ్స్కి ఇచ్చేదైతే ఉంది, అది చేయాల్సింది. మీ రాజకీయ లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యము అంటూ ఏం లేదు. మనకి ఏదన్నా పదవి ఇస్తే కంప్లీట్గా ప్రజలకు అంకితభావంతో పనిచేస్తాం కాబట్టి ఈ ప్రాంతంలో రైతు ఉద్దేశంగా ఇక్కడ మున్సిపాలిటీ అయిపోయింది కాబట్టి సొసైటీ బ్యాంక్ చైర్మన్ కానీ, ఇంకా రైతుకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ నాకు పార్టీ ఇస్తుందనేటువంటి భావనతో ఉన్నా, దానికోసం నిరంతరం చేస్తూనే ఉన్నా, దానికోసమే చేయట్లేదు, చేస్తున్నా. ఆ క్రమంలో నేను రాజకీయ లక్ష్యంగా అది పెట్టుకొని ఉన్నాను. అట్లా అని కాదు, మీకు అసలు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి లభిస్తుందని నమ్మకం మీకుందా? నరసింహగౌడ్ గారు ఉన్నారు, ఇప్పుడు ముత్యం రెడ్డి గారు రాఘనగౌడలో ఉంటారు, వారు వైస్ చైర్మన్గా ఉన్నారు. వారు అంతకుముందు పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు, మున్సిపాలిటీకి సార్ చేసినారు. వారికి అది వైస్ చైర్మన్ వచ్చినామనే నన్ను సార్ అవకాశంగా తీసుకుని, బల్దేవ్ అయితే బాగా లోతుగా పోయి శాస్త్రీయ నిర్మాణం చేస్తాడనేటువంటి నమ్మకం పార్టీకి ఉంది, పార్టీ పెద్దలకు అందరికీ ఉంది, ఎమ్మెల్యే గారికి కూడా అదే అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా వారు నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి, నేను దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది రాజకీయాల్లో ఉండి, 56 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నా వయసు. సో ఇంకా కమింగ్ 4 years నేను కంప్లీట్గా ఉంటాను కాబట్టి నాకు అవకాశం ఇస్తే దాన్ని పార్టీకి, ఎమ్మెల్యే గారికి, ఇక్కడున్న స్థానిక ప్రజలకి న్యాయం చేసే విధంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. పార్టీలోని కార్యకర్తలకు, ఉద్యమంలో పనిచేసిన నాయకులకి ఎంతవరకు గుర్తింపు, గౌరవం లభిస్తుంది? అంటే ఇక్కడ ఒక విషయాన్ని అయితే మనం ప్రస్తావించుకోవాలి సార్. ఇప్పుడు నేను ఉద్యమంలో నుంచి వచ్చిన, నాకు నా సర్వీస్ దగ్గ, నా స్తోమత దగ్గ అది వచ్చిందని నేను భావిస్తున్నా పూర్తిగా. అదేవిధంగా మా మిత్రుడు లక్ష్మారెడ్డి గారు తొర్రూరు నుంచి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నారు, వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ కమిటీ, గడ్డనారం మార్కెట్ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి రామ్ నరసింహగౌడ్ గారు కూడా ఉద్యమం నుంచి వచ్చారు. అయితే ఇంకా పూర్తిగా కొద్దిగా నిరాశకు లోనై నాకు ఇంకా పదవులు రాలేదు అనేటువంటి మిత్రులు చాలామంది, చాలా సంఖ్యలో ఉన్నారు. ఐతనార్ ప్రాంతానికి వస్తే వారందరికీ ఇంకా పూర్తిగా ఫుల్ఫిల్ కాలేదు. ఇంకా కమింగ్ రాబోయే రోజులలో వారికి కూడా అవుతుందనేటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని అసలు మీరు ఎంతవరకు నెరవేర్చారు? సారీ కట్టండి, ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీల్ని ఆయన ఎంతవరకు నెరవేర్చారు ఇప్పుడు వరకు? ఎమ్మెల్యే గారు ఒక సొంత భవనము ఉండాలి మున్సిపాలిటీకి అని ముందు నుంచి వారు అనుకుంటున్నారు.
అది ఇంకా పూర్తి కాలేదు. ఈ ఈ ఈ కాల వ్యవధిలో అయిపోతుందని పూర్తిగా భరోసా ఉంది నాకు. ఇంకా రోడ్ల విషయానికి వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కావాలి, యాజ్ వెల్ యాజ్ ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా దృష్టి పెట్టి రోడ్లన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా వారికి ఒకటి ఏముందంటే ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ని ఈ కోయడకి తీసుకురావాలి, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలని మెరుగుపరచాలనేది ఉంది వారికి. ఇంకా ఇక్కడ రైతులు కొన్ని భూములు కోల్పోయి ఉన్నారు, వారందరికీ కూడా నష్టపరిహారం అందినా ఇంకా పూర్తిగా వాళ్ళందరికీ న్యాయం చేయలేదు. వాళ్ళకు ఒక డిమాండ్ ఇచ్చి ఉన్నారు. వీరందరికీ కూడా ఎవరైతే భూములు కోల్పోయినారో వారందరికీ, ఎవరు కోల్పోయినారో వారి కుటుంబాలందరికీ కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇస్తామని వారు ప్రామిస్ చేసి ఉన్నారు. ఆ దిశగా ఈ కమింగ్ 3 ఏళ్ళు పనిచేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఈ ప్రాంతానికి మీ ద్వారా జరిగిన అభివృద్ధి అంటే మీరు ఏదైనా ఇక్కడ ఉన్న సమస్యల మీద కావచ్చు, లేదా ప్రజలకు కావచ్చు, ఎటువంటి కార్యక్రమాల ద్వారా కానీ చేసిన పనుల ద్వారా జరిగిన అభివృద్ధి గురించి చెప్పండి. ఈ ప్రాంతంలో నేను ఉద్యమం నుంచి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ అప్పుడు కార్మిక చట్టాలు అమలు కావాలని చెప్పేసి ఉద్యమం చేసినాము. అట్లనే ఇక్కడ భూ నిర్వాసితులకు న్యాయం జరగాలని పెద్ద ఎత్తున నేను ఔటర్ రింగ్ రోడ్లో భూములు కోల్పోయిన వారికి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినాము. వారందరికీ మొన్న దాదాపు ఒక 28 కోట్ల రూపాయలని ఓన్లీ ఏకసాల్ పట్టాలుండి ఎలాంటి పట్టా పాస్బుక్ లేనటువంటి వారికి కూడా ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ద్వారా, ఎంపీ బోర్నర్సే గౌడ్ గారి ద్వారా అదొక తృప్తి ఉంది. ఇక్కడ ఓన్లీ ఒక ఏకసాల్ పట్టాలు ఉన్న వాళ్ళకి మనం కోట్ల రూపాయలు వారికి ఇచ్చి వారిని తిరిగి వారు మళ్ళీ అక్కడ దూర ప్రాంతాలలో భూములు కొనడానికి దోహదపడ్డామనేటువంటి విషయాన్ని అదొక తృప్తిగా ఉంది. సంక్షేమం, అభివృద్ధి అనే అంశాల మీద ప్రభుత్వం నిర్వహిస్తున్న పాలన గురించి మీ ఒపీనియన్, వీటితో పాటు ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లుల గురించి ప్రజలు ఏదైనా అసంతృప్తి కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తంగా చూసినట్టయితే 2 అంశాలలో మనం తీసుకుంటే, ఒక అంశం సంక్షేమ కార్యక్రమాలలో ఎలాంటి ఇబ్బంది లేదు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఇప్పుడు ఈ కోయడ, అబ్దుల్లాపూర్, మెడ్తుర్, కేఎంజర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్లు కావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. చాలామంది నిరాశ్రయులు, నివాసం లేనటువంటి వారు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో ఉన్నారు. తొందరగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ని ఏర్పాటు చేస్తే, దాదాపు 2000 ఎకరాలు ఇంకా ప్రభుత్వ భూమి ఇక్కడ ఉన్నది. సో అక్కడ డబుల్ బెడ్రూమ్ని ఏర్పాటు చేస్తే వారందరూ ఆశ్రయం పొందిన వారు అవుతారు. ఆ డిమాండ్ చాలా ఉంది. సంక్షేమ పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? బాగా నచ్చిన సంక్షేమ పథకము రైతు బంధు, రైతు బీమా, ఆసరా. వృద్ధులకి ఆసరా ఇవ్వడం అనేది, వికలాంగులకు ఆసరా ఇవ్వడం అనేది ఇది మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ముఖ్యమైన దాంట్లో అదొకటి, రైతు బీమా. ఈ ప్రభుత్వం రైతులకు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రైతు కుటుంబాలకి బీమా ఇస్తున్నాము, నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాము, బాగుంది. ఇంకొకటి, వారికి పశువులు పెంచుకోవడానికి పేద రైతులు, దళిత మరియు బీసీ వర్గాలలో ఉండి ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి పేదవారికి కూడా ఈ ఉచితంగా ఏ విధంగా అయితే గొర్రెలు ఇస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ ఆవుల్ని, గేదెల్ని ఇస్తే తప్పకుండా వాళ్ళు పెంచుకుంటారనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ దిశగా అదొకటి చేస్తే బాగుంటుంది. అసలు గడ్డన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి మీకు కానీ కేటాయిస్తే మీ ఆలోచన సరళ ఎలా ఉంటుంది? మార్కెట్ యార్డ్కి సంబంధించి అభివృద్ధి ప్రణాళిక ఏమైనా ఊహించుకున్నారా? ఇట్లా చేస్తే ఇంకొంచెం రైతులకు ఉపయోగపడే విధంగా చేయొచ్చని ఏమైనా రూపకల్పన ఏమైనా చేసుకున్నారా మీకంటూ అవకాశం వస్తే? గడ్డన్నవరం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుత్వం ఆలోచించి, ఎమ్మెల్యే గారు ఆలోచించి నాకు ఇస్తే, ఇక్కడనే అందరికీ, రైతులందరికీ పండించినటువంటి ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టేసి రైతులు దూరం అక్కడ రైతు బజార్లకు వెళ్లకుండా ఇక్కడే రైతులందరినీ ఆ మార్కెటింగ్ చేసే విధంగా ఏర్పాటు చేస్తాననేటువంటి ఆలోచన నాకు ఉంది బలంగా. తప్పకుండా ఇక్కడ ఫెర్టిలైజర్స్ని ఇంకా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఒక మొబైల్
వ్యాన్ తీసుకొని అందరికీ రైతులకి నేరుగా వారి వ్యవసాయ కేంద్రానికి వ్యవసాయ క్షేత్రానికి చేర్చే విధంగా చేస్తే బాగుంటుంది అనేది నా ముందు ఆలోచన. ఈ సందర్భంగా మీరు ప్రజలకు చెప్పాలనుకునేది? ప్రజలకు ప్రతి సందర్భంలో వారికి సంక్షేమ కార్యక్రమాలు అందనటువంటి ప్రతి సందర్భంలో నాయకులని ప్రశ్నించే విధంగా వారు ఉండాలి. సౌకర్యాలు లేనప్పుడు ఖచ్చితంగా గొంతు పెట్టి వారి హక్కుల కోసము వారికి వచ్చే సౌకర్యాల కోసము ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన నిరంతరం దృష్టి పెట్టి వీటిని వారి హక్కుగా భావించి అడగాల్సిందిగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వామ్యమై తమకు తాముగా భాగస్వామ్యం పంచుకోవాలని నా పిలుపు. టీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి అని మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా కొంతమేర నిరూపించుకుంది ఆ పార్టీ. అదే సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే అంశం ఉంటుందా, లేకపోతే ఏమైనా సమీకరణలు మారే అవకాశం ఉందంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి రాజకీయ పరిస్థితులు భావజాలాన్ని బట్టి టీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుంది కమింగ్ డేస్లో అనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ బలదేవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి కందాల బలదేవ్ రెడ్డి గారి ఆలోచనల అభిప్రాయాలు. ప్రధానంగా రాజకీయాల్లో నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని కంటిన్యూస్గా కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ ఇక్కడున్న అంశాల మీద తిరుగుబాటు కావచ్చు, లేదంటే కార్మికుల ద్వారా కార్మికులు పడుతున్న కష్టాలను కూడా ఆయన ప్రస్ఫుటంగా అధినేతల వద్ద తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటితో పాటుగా రైతు సంబంధించి మరిన్ని చేయాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉందని, వీటితో పాటు పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా తనను గుర్తించి ఏ పదవి ఇచ్చినా సరే దాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి తాను ముందుంటానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.